తెలంగాణ వచ్చిన తర్వాత మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతున్నాయని మీకు అనిపిస్తున్నాయా? నెరవేరినాయి అనేది అయితే అనుకుంటలేదు. ఆ నిధులు నియామకాలు అనేది ఇప్పటికీ కూడా రావట్లేదని విద్యార్థి సంఘాలు ఇప్పటికీ కూడా రోడ్డు మీదకి వచ్చి బయట ఇచ్చిన సంఘటనలు చూసాము. దౌర్భాగ్యం ఏంటంటే ఇంటి దొంగలు చాలా పెట్టరైపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే ఉద్యమకారుల నుంచి వచ్చినటువంటి పార్టీ కదా, మరి వాళ్ళు న్యాయం చేయలేదంటారా? నిజమైన ఉద్యమకారులు ఉద్యమ నాయకుల చేతుల్లో మాత్రం తెలంగాణ ఉండదంటే ఎవరికి ఈ బాధలు ఉండకపో, ఈ అజిటేషన్స్ ఉండకపో, ఈ ప్రొటెస్ట్ ఉండకపో, ఈ ఆత్మహత్యలు ఉండకపో. జరుగుతున్నటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో 42% బీసీలకు ఇవ్వడం జరిగింది. సో దానికి మీరు పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నారా? వాళ్ళ ఉన్న పార్టీల టికెట్లు ఇస్తుంది వాళ్ళకి అవసరం లేదు, అది ఇయ్యలేదు. కానీ ఇప్పుడు చట్టం చేసేది కదా ఢిల్లీలో పోయి కొట్లాడుతున్నారు. పార్టీ కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే కులగణన కంప్లీట్ గా జరిగిందని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. దుర్మార్గులు, ద్రోహులు బీసీ సమాజాన్ని మోసం చేసిన మొదలు కాంగ్రెస్ అసలు యాక్చువల్ గా. ఇప్పుడు 42% ఏదైతే రాని తర్వాత మీరు మళ్ళీ దానికోసం మీరు పోరాటం చేస్తారు. 42% వనరులు నువ్వు మేనిఫెస్టోలో పెట్టినాయని కనీసం కాంగ్రెస్ అప్పుడు నీ నిజాయితీ ఏందో తెలుస్తుంది. కానీ ఇన్నాళ్ళుగా అసలు బీసీకి రాజ్యాధికారం రాకపోవడానికి కారణం ఏమంటారు? ఏ అంబేద్కర్ నువ్వు అధికారంలో ఎదుర్కొచ్చేందుకు ఓటక్కిచ్చిండో అదే అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని పైసలు తీసుకుంటారు. బీసీల మీద కూడా ఒక అపవాదం ఎట్లా ఉందంటే వీళ్ళల్లో వీళ్ళకి కమ్యూనిటీ యూనిటీ లేదు, ఎవరికి వాళ్ళకి సపరేట్ గా ఒక సంఘాలు ఏర్పడి ఎవరికి వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటే అసలు యూనిటీ లేనప్పుడు ఎవరు న్యాయం చేస్తారని అంటున్నారు. కింది కులాలే త్యాగాలము వీళ్ళ పాలైంది, భోగాలు వాళ్ళ పాలైంది. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం గురించి ఒకవైపు విద్యార్థులు, మరోవైపు ప్రభుత్వం కూడా పోటాపోటీగా అక్కడ ఒక యుద్ధ వాతావరణం అని చెప్పొచ్చు. అనంతగిరిక హవా ఏక్లాక్క దవా అని చెప్పాలి, అక్కడ ఒక ఆక్సిజన్ అది హబ్. అది బట్టి విక్రమార్క నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ 400 ఎకరాలని ప్రైవేటీకరణ చేయడానికి ఒక కారణం ఉంది. బట్టి విక్రమార్క కూడా నేను చాలా గట్టి అని అనుకున్నా కానీ ఉట్టి విక్రమార్కగా నిలిచిపోయేటట్టు భవిష్యత్తులో నాకు క్లియర్ కట్ అనిపిస్తుంది. వీళ్ళంతా ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడట్లేదంటే కొంతమంది మాత్రం సపోర్ట్ చేస్తున్నారు హెచ్సిఏకి. ఇది ప్రజాప్రభుత్వం కాదు, పైశాచిక ప్రభుత్వం, పిశాచుల ప్రభుత్వం.